నిజంగా నాకు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని పాలనని ముఖ్యంగా సింగరేణి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు ఏ గద్దలు ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు, కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు. సింగరేణికి సంబంధించి వారు రాసిన కథనాల్లో 2 అంశాలు లేవనెత్తారు. ఒకటి, వారికి తెలిసినటువంటి కొద్దిమంది వ్యక్తులకి దీన్ని కట్టబెట్టడం కోసం సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి, ఆ కండిషన్ ద్వారా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి దీన్ని దారాదత్తం చేయాలనేటువంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి దీని వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు.